నేను డాక్టర్ విక్రమ్ కుమార్, యశోద హాస్పిటల్ సోమాజిగూడలో హెమటాలజిస్ట్, అంటే రక్త సంబంధిత వ్యాధుల నిపుణునిగా పనిచేస్తున్నాను. మెయిన్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ రీజన్ ఏంటంటే, మనము ఒక రేర్ డిసీజ్, ఒక 10 month ఓల్డ్ బాబుకి వచ్చిన ఒక రేర్ డిసీజ్ని మనము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినాము. దానికి సంబంధించిన విషయాలు ఒకసారి మీకు చెప్దామని మనము ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. సో మనకు ఒక నవంబర్ ఆ టైంలో మనకు ఒక 10 month బాబు మన దగ్గర కన్సల్టేషన్ కోసం వచ్చాడండి. ఆ టైంలో ఆ బాబు వచ్చినప్పుడు మనకి ఏంటంటే, ఆ బాబుకి నోట్లో నుంచి ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడము, వాళ్ళ ఇంటి దగ్గర టెస్ట్ చెక్ చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ ఏవైతే 1 lakh ఉండాలో అవి బాబుకి 10,000 అలా ఉండేవన్నమాట. సో ఆ బాబుకి మాటికి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా అవి ఒక రోజు అలా ఉండడము, మళ్ళీ రెండో రోజుకి అలా ఆ లక్షణాలు మళ్ళీ రావడము. ఈ కారణంతో మనకు నవంబర్లో మన దగ్గరకు వచ్చాడనమాట. సో మనము ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పేసి జెనెటిక్ టెస్ట్లు, బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత ఆ బాబుకి ఒక అరుదైన వ్యాధి, దాన్ని కంజెనైటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అంటారు అనమాట. అంటే ఏంటంటే, మనకు ఈ శరీరంలో రక్తం తయారు చేసే ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని బోన్ మ్యారో అంటాం అనమాట. సో ఆ బాబు బోన్ మ్యారోలో ఈ ప్లేట్లెట్ తయారు చేసే కణాలు, తల్లి కణాలు, స్టెమ్ సెల్స్ లేవు. అలాంటిది చాలా రేర్ డిసీజ్. మనకు ఇప్పటివరకు ఓన్లీ ఒక 100 to 150 మాత్రమే అలాంటి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. సో అలాంటి రేర్ డిసీజ్తో మనకు బాబు ప్రజెంట్ అయ్యాడనమాట. సో దానికి ఓన్లీ మెడిసిన్స్ ఏమి ఉండవు, మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉండవు అనమాట. దానికి ఓన్లీ వన్ క్యూర్ ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏవైతే స్టెమ్ సెల్స్ ఈ బాబులో లేవో అవి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనము ఈ బాబుకి ఎక్కించాలన్నమాట. వేరే వాళ్ళంటే ఎవరిది పడితే వాళ్ళది ఎక్కించడానికి ఉండదు, ఓన్లీ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ. ఆ బాబు ఒక్కడే, అతనికి తోబుట్టువులు లేరు. సో అలాంటి టైంలో మనము ఫాదర్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఆ బాబుకి ఎక్కించడం జరిగిందనమాట. సో మనకు మీరు జనరల్గా వింటూ ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని వింటారు. అలానే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇదైతే బ్లడ్ జనరేట్ చేసే టిష్యూని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసే ఒక రేర్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో మనకు ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటాయి అనమాట. సో మనం ఈ బాబుకి చేసింది కాంప్లికేటెడ్గా ఉండే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బాబుకి ఎక్కించి ఒక 21 days ఈ ట్రాన్స్ప్లాంట్కి కోసం తయారు చేసిన కొన్ని డెడికేటెడ్ రూమ్స్లో అతన్ని పెట్టి స్పెషల్ నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్లో సక్సెస్ఫుల్గా మనము దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎండ్ రిజల్ట్, బాబు ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది ట్రాన్స్ప్లాంట్ అయిపోయి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 1 lakh పైన మెయింటైన్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు. సో ఏంటి దీని ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే, ఇలాంటి రేర్ డిసీజెస్కి కూడా మనము వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్లో మనం అన్ని రకాల నాణ్యతతో కూడిన గుడ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్తో ఈ ట్రీట్మెంట్ని మనం అందిస్తున్నాం అనమాట. సో ఇలాంటి డిసీజెస్, ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ ఈ వ్యాధికే కాదండి, బ్లడ్ క్యాన్సర్స్, లేదంటే ఎప్లాస్టిక్ అనీమియా, థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, వీటికి కూడా చేస్తాం అనమాట. వీటన్నిటిలో కూడా రక్తం ఉత్పత్తిలో ఏదైతే అంటే ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే రక్తం ఉత్పత్తిలో ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ ప్రత్యేకమైన చికిత్స మనం చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఫోర్త్ ట్యూస్డే ఖమ్మంలో అవైలబుల్ ఉంటానండి. మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు నేను అవైలబుల్లో ఉంటాను.